హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి, నీకు 3 రోజుల్లో అక్షరాల 32 లక్షల నేటివి అందబోతున్నాయి. నిర్లక్ష్యం చేయకు. ఇప్పుడే నా పాదాలని తాకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే అందించడానికి ఈరోజు ఒక బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది ఖచ్చితంగా మనకి జరగబోయేదే అయి ఉంటుందని చెప్పి మనకు తెలిసిన విషయమే. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం వినే ముందు బాబాగారు అంటే ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఇష్టం ఉంటుందో వారందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. బాబాగారి సందేశం. తల్లి, ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతం అవుతున్న సంగతి ఈ బాబాకి తెలియదు అని చెప్పి అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు అలా గనక అనుకున్నట్లయితే పూర్తిగా నువ్వు నా మీద నమ్మకాన్ని దిగజార్చుకున్నట్లే లెక్క. కనుక నా మీద నువ్వు పూర్తి నమ్మకం, విశ్వాసం గనక ఉంచితే ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో ఆ బాధలన్నిటినీ నుంచి పూర్తిగా బయటపడే మార్గం అనేది నీకు ఈ సందేశం ద్వారా తెలుస్తుంది. తల్లి, నువ్వు ఎక్కడ ఏ తప్పు చేస్తున్నావో ఈ చిన్న కథ ద్వారా నీకు చెప్తాను. అదే విధానంగా నీకు డబ్బులు వచ్చే మార్గాన్ని కూడా చెప్తాను. జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పి ఒక చిన్న కథనైతే మనకు బాబా గారు వినిపించాలనుకుంటున్నారు. దయచేసి ఈ కథలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా వింటేనే తెలుసుకోగలుగుతారు. ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావిలో ఒక కప్ప, ఆ కప్పతో పాటు ఆ కప్ప యొక్క కుటుంబ సభ్యులు అన్నీ కూడా నివసిస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే అందులో పెద్ద కప్పని చిన్న కప్పలు ప్రతిరోజు కూడా దూషించడం మొదలుపెట్టాయి. అంటే తిట్టడం. ఒకదానికొకటి మధ్యలో గొడవలు అనేటివి ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఆ కప్ప ఒకరోజు ఆ బావిలో నుంచి బయటకి వచ్చి ఈ కప్పలకు నేను ఎంత చెప్పినా కూడా విశ్వాసం అనేది లేకుండా పోయింది. నాకు శత్రువులుగా మారిన ఈ కప్పలన్నిటికీ కూడా అంతం చేస్తేనే నేను ఆనందంగా జీవితాన్ని గడపగలను అని చెప్పి ఆ కప్ప ఒక సర్పం దగ్గరికి వెళ్తుంది. ఆ సర్పం యొక్క సలహా అనేటి తీసుకుంటుంది. ఆ సర్పం దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, సర్పమా, నువ్వు నాకు అగస్తుడవి, కానీ పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే అవసరమైనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు కోరిన కోరికలు తీర్చుకోవడం కోసం, అంటే ఏవైతే నా వల్ల కానివి ఉంటాయో ఆ పనులను నెరవేర్చుకోవడం కోసం శత్రువుల యొక్క సహాయం అడిగినా కూడా పర్వాలేదు అని చెప్పి మా పెద్దలు నాకు చిన్నప్పుడే చెప్పారు. కనుక ఆ మాటలను ఆలకించి ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాను. నీతో నాకు అవసరం ఉంది. నేను ఉండే స్థావరానికి నిన్ను తీసుకొని వెళ్తాను. అక్కడ నాకు శత్రువులే కప్పలున్నాయి. ఆ కప్పలను ప్రతిరోజు కూడా రోజుకి ఒక కప్ప కాడికి నువ్వు మింగేయాలి అని చెప్పి ఆ సర్పానికి చెప్తుంది. అప్పుడు సర్పం ఏమంటుందంటే మనసులో, ఆహా, ఓ పిచ్చి కప్ప, నువ్వు ఇంత చెప్పింది పెద్దవాళ్ళు చెప్పారు అని నా దగ్గరికి వచ్చావు, కానీ అవసరమైతే ఎదుటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే అది నీకు సన్నిహితుడు, స్నేహితుడు వాళ్ళ కట్టుకోవాలి, కానీ అవసరమైతే చచ్చిపోవాలి, కానీ శత్రువుల కాళ్ళు మాత్రం పట్టుకోకూడదు అని చెప్పి మీ పెద్దవాళ్ళు నీకు చిన్నప్పుడు చెప్పి ఉండరు. కనుక ఏదో పిచ్చి వాళ్ళు చెప్పిన మాటలు విని పగవాడైన నా దగ్గరికి వచ్చావు. ఇక నీ బ్రతుకును నేను అంతం చేస్తాను చెవుడు అని చెప్పి కప్ప మనసులో అనుకొని పైకి మాత్రం తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి కప్పతోటి చెప్తుంది. ఆ మాటలు వినగానే కప్ప చాలా సంతోషంతో, సరే పద, నా స్థావరానికి తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆ పాముని తన వెంటే తీసుకొని ఆ బావిలోకి ఆ సర్పాన్ని తీసుకొని వెళ్తుంది. ఇక సర్పం అక్కడున్న పావులన్నింటినీ కూడా చూసి చాలా సంతోషపడుతుంది.
ఆహా! నేను రోజుకొక కప్పకాడికి తిన్నా కానీ నా కడుపు నిండిపోతుంది. ఇక్కడ ఏంటి ఇన్ని కప్పలున్నాయి? ఇక నా పంట పండినట్లే అని చెప్పి మనసులో అనుకొని, మొదటిగా నీ శత్రువులు ఎవరో చెప్పు, ఒక కప్పని ఈరోజు తినేస్తాను అని చెప్పి ఆ పెద్ద కప్పని సర్పం అడుగుతుంది. అయితే తన శత్రువునైతే ఈ పెద్ద కప్ప చూపిస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ సర్పము ఆ శత్రువైన కప్పను మింగేస్తుంది. ఇలా 2వ రోజు మరొక కప్ప, 3వ రోజు మరొక కప్ప, 4వ రోజు మరొక కప్ప. ఇలా కొన్ని రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క కప్ప కూడా తగ్గటం మొదలుపెట్టేసరికి ఒకరోజు కప్పలన్నిటి కూడా సర్పం బయటికి వెళ్ళిన సమయంలో మాట్లాడుకుంటాయి. ఈ బావిలోకి ఒక సర్పం వచ్చి నివాసం ఉంటుంది. మన యొక్క గుంపులో ప్రతిరోజు ఒక్కొక్క కప్ప తగ్గిపోతూ వస్తుంది. అంటే ఆ సర్పము ఆ కప్పలని మింగేస్తుంది. మనం ఇక్కడే ఉంటే ఇక మన ప్రాణాలు కూడా పోతాయి. కనుక మనం ఈ బావి నుంచి మరి ఏదైనా స్థానానికి వెళ్ళి అక్కడ స్థావరం ఏర్పరచుకుందాము. ఇక్కడ నుంచి వెళ్తే మన ప్రాణాలని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కనుక సర్పం బయటికి వెళ్ళింది కాబట్టి మనం వెంటనే ఈ బావి నుంచి వెళ్ళిపోదాము చెప్పి అనుకుంటాయి. అయితే ఇక ఆ సర్పం దగ్గరికి వచ్చి పెద్దగా భయం అంటూ ఉందంటే, నా దగ్గర నా శత్రువులైన కప్పలన్నీ కూడా అయిపోయాయి. నీతో నాకు అవసరం తీరిపోయింది. కనుక ఇక నా మిత్రువులైన కప్పలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడున్న కప్పలతో నాకు ఎటువంటి సమస్య కూడా లేదు. కనుక నువ్వు నీ స్థావరానికి వెళ్ళిపో అని చెప్పి ఆ సర్పానికి పెద్ద కప్ప చెప్తుంది. అప్పుడు సర్పం ఏమంటుందంటే, ఓసి పిచ్చి కప్ప, ఇంకెక్కడ నా స్థావరం? నా స్థావరంలో మరొక సర్పం కూడా నివసిస్తుంది. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నాకు రోజుకొక కప్పని ఆహారంగా ఇవ్వాల్సిందే. శత్రువులు అయిపోతే ఏముంది, మిత్రువులు చాలామందే ఉన్నారు కదా. నీ యొక్క భార్య కప్ప ఉంది, నీ పిల్లల కప్పలు ఉన్నారు. ఇలా రోజుకొక కప్పను తింటే నాకు కడుపు నిండిపోతుంది. నేను ఇక్కడే ఉంటాను, కదలను అని చెప్పి సర్పం చెప్తుంది. అప్పుడు పాము చాలా కప్పలకు అప్పుడు చాలా భయపడిపోతుంది. వామ్మో, ఈ సర్పం ఏంటి నా భార్య కప్పను నా పిల్లల కప్పల్ని కూడా తినేస్తానంటుంది అని చెప్పి ఆ మిగతా కప్పలతో కలిసి ఇది కూడా మాట్లాడి వెంటనే ఆ సర్పం బయటకు వెళ్ళినప్పుడు ఆ గుంపు గుంపు కప్పలన్నీ కూడా బావిలో నుంచి వెళ్ళిపోతాయన్నమాట. అలా బావి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సర్పం బావిలోకి వచ్చి ఈ కప్పలన్నీ కూడా ఏమైపోయాయి అని చెప్పి ఆలోచన మొదలు పెడుతుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి ఒక ముంగీస వస్తుంది. అంటే ఆ ముంగీస వచ్చి చెప్తుంది, ఏంటి కప్పలను తినడానికి ఇక్కడికి వచ్చావా? ఆ కప్పల కుటుంబం అంతా కూడా వేరొక స్థావరానికి వెళ్ళిపోయాయి. నిన్ను ఆ కప్ప అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేసింది. నువ్వు కప్ప చేతుల్లో పూర్తిగా పిచ్చివాడిలా మోసపోయావు అని చెప్పి చెప్పడంతో ఈ సర్పానికి ఆ పెద్ద కప్ప మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు ముంగిసకు చెప్తుంది, నువ్వు వెళ్ళి ఆ కప్పని పిలుచుకురా, నేను పిలుస్తున్నానని చెప్పి పిలుచుకురా అని చెప్తుంది. అప్పుడు ముంగిస పరుగు పరుగున వెళ్ళి ఆ కప్ప దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నిన్ను వెంటనే పాము తీసుకురమ్మంటుంది. నువ్వు వచ్చి ఆ పాముకి ఆహారంగా నువ్వు మారిపోవలసిందే. ఎందుకంటే నువ్వు శత్రువు దగ్గర సహాయం అడిగావు. ఆ శత్రువు నిన్ను ఎప్పటికైనా కానీ చంపి తినే తీరుతుంది. ఆ శత్రువు దగ్గర సహాయం కోరినంత మాత్రాన, అప్పటి వరకు దాని అవసరం, దాని ఆకలి తీర్చినంత మాత్రాన అది నీకు మిత్రువుగా ఎలా మారుతుందనుకున్నావు? నువ్వు ఒక పిచ్చి కప్పవు అని చెప్పి ఆ ముంగీస కప్పకి చెప్తుంది. అయితే ముంగీసకు కప్పకి ఏం చెప్తుందంటే, ఇప్పటికే నేను చాలా మోసపోయాను. శత్రువుల కప్పలతో పాటు కొన్ని నా మిత్రులైన కప్పలు కూడా ఆ పాము మింగేసింది. కనుక నేను అక్కడికి రానే రాను అని చెప్పి ఆ కప్ప అయితే ముంగీసకు చెప్పి పంపిస్తుంది. అయితే ఇక ఆ పాము తన దారి తను చూసుకుంటుంది. ఈ కప్ప ఉన్న కప్పలతో సంతోషంగా ఉంటుంది. ఈ కథ ద్వారా మనకు బాబా గారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, తల్లి
నువ్వు ఎవరైతే నీ మిత్రులు అని చెప్పి పొరపాటు పడుతున్నావో వారు ఇది వరకు నీకు శత్రువులు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్న సమయంలో, నువ్వు ఆరోగ్యంగా ఉన్న సమయంలో వారు నిన్ను చూసి ఏ విధంగా ఏడ్చారు, ఏ విధంగా తన కుట్రను కుళ్ళుని చూపించారు, ఏ విధంగా నీ మీద పక్షపాతంగా ఉన్నారో నువ్వు మర్చిపోయి వారితో మళ్ళీ స్నేహంగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నావు. తల్లి, నీ యొక్క ఆలోచన నీ వరకు మాత్రమే ఉంచుకో. ఎందుకంటే నీ యొక్క ఆలోచన అనేది నువ్వు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తే నువ్వు కూడా కప్పలాగా పిచ్చిదానివైపోతావు. ఎప్పటికైనా కానీ ఎవరైనా కానీ మొదటి నుంచి నీతో ఎలా ఉన్నారో వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు అనేది రాలేదు. కనుక నువ్వు వారి మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకు. వారు మారారు అనే గుడ్డి నమ్మకాన్ని పెట్టుకోకు. నువ్వు శత్రువులుగా భావించావని ఈ బాబా ఎవరికి కూడా ఎదుటి వారి గురించి చెప్పరు. కానీ కొంతమంది మనుషులు మాత్రం వారి యొక్క పుట్టుకతో వచ్చిన బుద్ధి అనేది వారు చనిపోయేంత వరకు కూడా పోదు. కనుక అటువంటి వారితో జాగ్రత్త అనేది నీ భవిష్యత్తుకు అవసరం అని చెప్పి నేను నీకు ఈరోజు ముందుగానే తెలియబరుస్తున్నాను. ఒకవేళ నువ్వు వారితో మంచిగా ఉండాలని నీ యొక్క మంచి మనసుతో నువ్వు ఆలోచించినా కూడా వారు నిన్ను పైకి రాకుండా నీ యొక్క ఆలోచనను వారితో పంచుకోవడం వల్ల నీ ఆలోచన నువ్వు ముందుగానే తెలుసుకొని వారిని ఆపే ప్రయత్నం అనేది వారు చేయడం వలన కనుక ఇటువంటి ఏవి కూడా నువ్వు మనసులో పెట్టుకోకుండా నేను ఇప్పుడు కూడా చెప్పినట్టుగానే మళ్ళీ ఇప్పుడు కూడా నీకు చెప్తున్నాను. బిడ్డ, నీకు నువ్వు మాత్రమే ఈ జీవితంలో నిజమైన స్నేహితుడివి. నీకు నువ్వు మాత్రమే నిజమైన మిత్రుడివి. ఈ భూమి మీద నీకు నువ్వు మాత్రమే ఏదైనా మంచి చేసుకోగలుగుతావు. ఏదైనా ఒకసారి ఎదురు దెబ్బ నీకు తగిలితే ఆ దెబ్బ మరొకసారి తగలకుండా జాగ్రత్త పడగలుగుతావు. కానీ ఎదుటివారి ఎప్పుడు కూడా నిన్ను తొక్కాలని చూస్తూ ఉన్నారు. నీ మీద ఎక్కువగా గెలుపును సాధించాలని చూస్తారు. అదే మానవుడి యొక్క నైజం తల్లి. కనుక ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎంతవరకు నమ్మాలి అని నువ్వు తెలుసుకుని వారితో నేను చెప్పిన సందేశాలకు అనుసరించి ఆ సందేశాలకు తగినట్టుగా నీ జీవితంలో ఒక్కొక్క పాత్రని కనుక నువ్వు పోషించగలిగితే ఎవ్వరు కూడా నిన్ను మోసం చేయలేరు. అదే విధానంగా ఎవరి చేతిలో కూడా నువ్వు మోసపోలేవు. కనుక ఇకపై నువ్వు సందేశాలను అనుసరించి జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేస్తూ అని చెప్పి కోరుకుంటున్నాను. బిడ్డ, నువ్వు ఏదైతే నీకు అంటూ ఒక ఆస్తి ఉందో ఆ ఆస్తిని అమ్మాలి అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. ఈ విషయం నాకు తెలుసు తల్లి. కానీ నువ్వు అనుకున్నట్లుగా తగిన ధర దానికి రాలేకపోవడంతో దానిని నువ్వు నుంచి వదిలిపెట్టాలా, లేకపోతే అది నీతోనే ఉంచుకోవాలా అని చెప్పి కోరుకుంటున్నావు. కనుకనే దాని గురించి నీకు నేను ఒక సలహా ఇవ్వబోతున్నాను. ఏదైతే నువ్వు నీ నుంచి దూరం చేసుకొని దానికి ధనం రూపంలో దాచుకోవాలని అనుకుంటున్నావో అది నువ్వు చేసే ప్రయత్నం అనేది చాలా సరైన పద్ధతి. కనుక ఇకపై నీకు ఆ యొక్క వస్తువుతో అవసరం లేదు అని చెప్పి గమనించుకో. అది నువ్వు అమ్ముకొని దాన్ని సొమ్ము రూపంలో దాచుకోవడమే నీకు ఉత్తమమైన మార్గం అని చెప్పి నేను నీకు చెప్తున్నాను. కనుక దానిని అంత త్వరగా అమ్మి దానిని ధన రూపంలో కనుక నువ్వు దాచుకునే ప్రయత్నం చేస్తే నీకు దానివల్ల పూర్తి లాభం, పూర్తి సంతోషం అనేది కలుగుతుంది. కనుక ఇక నుంచి దాని గురించి ఎటువంటి ఆలోచన అనేది చించుకోవాల్సిన అవసరం లేదు. 1 రూపాయి తక్కువైనా కానీ
అక్షరాల నీకుండే ఆ ఆస్తి వల్ల 32 లక్షలు అనేటివి నీకు అందబోతున్నాయి. కనుక ఇక మాత్రం కూడా సంకోచించకుండా అంతవరకే నీ యొక్క ప్రాప్తం అనుకొని దానిని అమ్మి ఆనందంగా జీవించు. ఇక నువ్వు దాన్ని ఉంచుకుంటే జరిగే నష్టాలు కూడా నీకు తెలియాలి. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను బిడ్డ, నువ్వు దానిని ఉంచుకోవడం వల్ల దానివల్ల నీకు ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా రాదు. ఎందుకంటే నీవు ఇప్పుడు ఎంతైతే అమౌంట్ నువ్వు దాని నుంచి వస్తుందో ఒక 4-5 సంవత్సరాల తర్వాత కూడా నీకు అంతే అమౌంట్ అనేది అందుతుంది. కనుక దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం అనేది లేనప్పుడు అది నువ్వు సొమ్ముగా మార్చుకొని ఆ సొమ్ముతో నీకు నచ్చిన మరొకటి తీసుకోవడమే ఉత్తమం అని చెప్పి నేను నీకు ఈ సలహా అనేది ఇస్తున్నాను. కనుక దీని గురించి ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. బిడ్డ, ఏది ఏమైనా కానీ నీవు నా పాదాలను తాకి ప్రతిరోజు కూడా మొరపెట్టుకునే కోరిక ఏంటంటే, బాబా నాకు ఆ ప్రాపర్టీ ఉంచుకోవడం వల్ల లాభమా నష్టమా అని చెప్పి, లాభమా నష్టమా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా నష్టం ఉండకపోయినా కానీ లాభం కూడా ఉండదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎంతైతే ధర అనేది నీకు జరుగుతున్నదో అంతే ధర 4 ఏళ్ళ తర్వాత కూడా జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. బిడ్డ, నువ్వు నా పాదాల మీద అడిగిన ఈ సమస్యకు నీకు నేను ఈరోజే పరిష్కారం అనేది దొరికింది అని చెప్పి అనుకుంటున్నాను. తల్లి, ఎప్పుడైనా కానీ డబ్బు అనేది మనిషి యొక్క మనుగడకు చాలా విలువైనది. కానీ ఆ డబ్బుని సరైన పద్ధతిలో సరైన విధానంగా ఖర్చు పెట్టి ఆ ఖర్చుని నుంచి నీకు మళ్ళీ లాభం వచ్చేలా ఉంటేనే అది నీకు అనుకూలంగా మారుతుంది. కానీ అది నువ్వు ఖర్చు పెట్టి దానివల్ల నీకు ఎటువంటి లాభం అనేది లేకుండా ఉంటేనే అది నీకు ప్రతికూలంగా మారుతుంది. కనుక నువ్వు చేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి నీ యొక్క సన్నిహితులతో సంప్రదించి ఆ యొక్క సమస్యలన్నీ కూడా బయటపడే మార్గాన్ని ఆలోచించు. ఇప్పటి వరకు నీకున్న అనుభవాల ఆధారంగా తెలుసుకున్న విషయాలన్నీ కూడా నువ్వు జీవితంలో ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడతాయి. కనుక ఎదుటివారి యొక్క సలహాలు తీసుకో, కానీ ఆ సలహాలన్నీ కూడా నువ్వు పాటించే ప్రయత్నం చేయవద్దు. నీ వరకు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే వాస్తవం అని చెప్పి గమనించుకో. అదే నిన్ను ముందడుగు వేయిస్తుంది అని చెప్పి ముందడుగు వేసేలా చేస్తుంది అని చెప్పి గుర్తుంచుకో. బిడ్డ, నీ కోసం నేను చెప్పే ఏ మాట అయినా సరే కానీ భవిష్యత్తులో నిన్ను ఒక గౌరవప్రదమైన స్థానంలోనే నిల్చోబెడతాయి. కనుక నా మీద నమ్మకంతో నేను చెప్పిన సందేశాలను ఆచరిస్తావు అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. ఈ సందేశంలో ఆంతర్యం ఏమిటో మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మరి బాబాగారి సందేశం మన మంచి కోసమే అని చెప్పి మీరు కనుక భావించినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్లోకి కొత్తగా వస్తే బాబాగారి సందేశాలు వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో బాబాగారు అంతా మంచి చేస్తాడు. మనం కొంచెం ఓపిక, శ్రద్ధ, సబూరితో ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఓం సాయిరామ్. శ్రద్ధ, సబూరి. కాబట్టి మన మంచి కోసం చిన్న విషయం కానీ దాన్ని సొమ్ము రూపంలో కానీ అది డబ్బు రూపంలోనైనా కానీ మనకి ఏదైనా సరే మనకి ఇచ్చిందంటే అది బాబాగారి ఆశీస్సులు ఉంటేనే వరకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట బాబాగారు.
దాన్ని ధన రూపంలో కానీ దాచుకున్నట్లే ప్రయత్నం మనం చేసుకున్నట్లయితే దానివల్ల పూర్తి లాభం, పూర్తి సంతోషం అనేది కలుగుతుంది. కనుక మనము దాని గురించి ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి తక్కువైనా కానీ అక్షరాల మనకొచ్చే ఆస్తి వల్ల మొత్తం ఎంత రావాలో మనకంత వచ్చి అందబోతుంటాయి. కాబట్టి ఏ మాత్రం కూడా సంకోచించకుండా అంతవరకు మన యొక్క ప్రాప్తమని అనుకొని దాన్ని అమ్మి ఆనందంగా జీవించాం. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.